ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందంలోని పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 10వ పద్యం. ఇన్ని తెలియంగన్ ఆనతి ఇచ్చి నన్ను అధిరక్షింపవే విమలాంతరంగా ఘనదయాపాంగా హరిపాద కమల భృంగ మహిత గుణ సంగా పాపతమః పతంగా. ఇన్నియున్ ఇవన్నీ తెలియనట్లు ఆనతి ఇచ్చి చెప్పి నన్ను అర్థిన్ కోరి రక్షింపవే కాపాడవా విమల నిర్మలమైన అంతరంగా హృదయము కలవాడా ఘన గొప్ప దయతో నిండిన అపాంగ కటాక్షము గలవాడా హరి కృష్ణుని పాదములను కమల పద్మములకు భృంగ తుంబి వంటివాడా మహిత గొప్ప గుణములు సంగ కూడినవాడా పాపములను తమస్ చీకటికి పతంగ సూర్యుని వంటివాడా. భావము. ఓ మహర్షి, నీవు స్వచ్ఛమైన హృదయం కలవాడవు, కరుణతో నిండిన కడగంటి చూపులు కలవాడవు, విష్ణుమూర్తి పాదాలనే పద్మాలను ఆచరించే తుమ్మిది లాంటి వాడవు, నీవు ఉత్తమ గుణ సంపన్నుడవు, పాపాలనే చీకటిని పటాపంచలు చేసి సూర్యభగవానుడవు. దయచేసి ఇవన్నీ వివరించి ఆపన్నుడైన నన్ను రక్షించు. తర్వాత 11వ పద్యం. అనవుడు బాదరాయణి ధరాధిపుతో అనవుడు బాదరాయణి ధరాధిపుతో అనున్ పూర్వంశవర్ధనా విను కష్టుడైన ధృతరాష్ట్రనృపాలుడు పెంపుతో విను కష్టుడైన ధృతరాష్ట్రనృపాలుడు పెంపుతో సుయోధన ముఖ పుతులం కడుముదంబునన్ పెంపుచు పాండురాజు తప్పిన పిదపన్ తదాత్మజులు పెక్కురి తన్నని చేరవచ్చినన్. అనవుడు అనగా బాదరాయణి, శుకుడు అనగా బదరివనమున వసించు అని వ్యాసుని కుమారుడు అనగా శుకుడు, ధరాధిపు రాజు, తోన్ తో అనున్ పలికెను, పూరుని అనగా యయాతి మహారాజు పుత్రుడు, తర్వాతి వారు కురువు, కౌరవులు, పాండవులు, పరిషత్తు. వంశమును వర్ధన వృద్ధి చేయువాడా వినుము, కష్టుడు నీచుడు అయినా ధృతరాష్ట్రుడు అను నృపాలుడు రాజు పెంపుతో అతిశయించి సుయోధన దుర్యోధనుడు ముఖ మొదలగు పుత్రులన్ కొడుకులను కడు మిక్కిలి ముదంబునన్ ప్రేమతో పెంచుతూ పాండురాజు తప్పిన మరణించిన పిదపన్ తరువాత అతని ఆత్మజులు సంతానము పెల్కురి భయముతో విలవిలలాడుతూ తనే అండని చేరా దగ్గరకు వచ్చినన్ రాగా. భావము. అలా అడిగిన పరిస్థితితో శుకుడు ఇలా అన్నాడు. పూర్వవంశం ప్రతిష్టను వృద్ధి చేసిన వాడా విను, దుర్యోధనుడు మొదలైన తన కుమారులను దుష్టుడైన ధృతరాష్ట్రుడు ఎక్కువ గారాభంగా పెంచాడు. పాండురాజు కుమారులు పాండవులు తండ్రి పరమపదించగానే భయంతో కంపించి అతని అండచేరారు. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి,
ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లేరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.